అని ఒకటే మాట చెప్తా. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. ఓ మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర. ఆయన్నే చిరంజీవి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని ఆ టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లి అది ఉంది వారికి, ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను 2-3 సినిమాలు తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మనం మొత్తం ఈరోజున్న టాలీవుడ్లని కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్ కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. కష్టపడి మరి ప్రొఫెషన్ పరంగా ఉన్న మక్కువతో నేను యాక్టర్ కావాలి, హీరో కావాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఇప్పుడు 4వ సినిమా. మరి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇవాళ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారితో చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, నాకు అర్థం కాదు చాలా ఫిలిం భాష, ఆయనకు నాకు రాజకీయ భాష ఏ విధంగా అర్థం కాదు, ఆయన కూడా, కానీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. సో వారు మంచిగా ఎదగాలి.